కలవరపడ్డారు. కాబట్టి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు జనులు కలవరపడ్డారు అన్య భాషలు మాట్లాడటాన్ని బట్టి. కాబట్టి ప్రభు పుట్టాడన్నప్పుడు కలవరం, అవునా? ప్రభు యెరూషలేముకు వస్తే కలవరం కదా. పరిశుద్ధాత్మ దిగి వస్తే కలవరం. చూడండి 4వ అధ్యాయము, ఇదే అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 2వ వచనం. వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానం కలుగునని ప్రకటించుటయు చూచి కలవరం. యేసును ప్రకటిస్తే కలవరం కదా. ఆ తర్వాత మనం గమనిస్తాం ఇక్కడ పౌలు గారి విషయంలో కూడా ఆయన మారి తిరిగి ఏ ఊరు విషయమైతే ఆయన మరి ఇక్కడ చూడండి, చూద్దాం 9వ అధ్యాయం 22వ వచనం. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరుస్తూ దమస్కులో కాపురమున్న, అంటే మారి నేను యేసుక్రీస్తుని ఎరిగానయ్యా, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అంటే అంటే యేసు ప్రభు పుడితే కలవరం, యేసు ప్రభు చనిపోవటానికి వెళితే కలవరం, అంతేనా? పరిశుద్ధాత్మ దిగొస్తే కలవరం, అన్య భాషలతో మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని ప్రకటిస్తే కలవరం కదా. ప్రకటించినటువంటి ఆ సువార్త విని పౌలు గారి కంటే ప్రభు దర్శించాడు. మనం అంటే ఎవరో ప్రకటిస్తే విన్నాం. ప్రకటించాడని ప్రకటించిన తర్వాత ఆ ప్రకటించినటువంటి సువార్త విని యేసే క్రీస్తు అని నమ్మితే కలవరం. చూసారా?